హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై మినీ బ్లాగ్. చాలామంది అయితే ఉస్మానియా యూనివర్సిటీలో రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్కి ఎంతమంది ఉంటారు, రూమ్ షేరింగ్ ఎలా ఉంటుంది, ఒకసారి అయితే రూమ్ టూర్ చేయరా మాకు ఐడియా కోసం అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఫర్దర్గా పీజీ చేద్దాం అనుకునే స్టూడెంట్. సో వాళ్ళ కోసం అయితే మేము ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాం. చూడండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రూమ్కి ఎంతమంది ఉంటారు, ఎట్లుంటుంది, మా షేరింగ్ బెడ్స్ మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్ అప్డేట్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఏవైనా మీకైతే రావడం జరుగుతుంది. సో ఏంటంటే మనం గేట్ నుంచి ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే మన కోటి బ్లాక్ వస్తుంది. కొంచెం రైట్ సైడ్, కొంచెం ఫ్రంట్కి రాగానే రైట్ సైడ్ అయితే మన థర్డ్ బ్లాక్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కనిపించేది మన థర్డ్ బ్లాక్. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకైతే ఈ బ్లాక్ ఇస్తారనమాట. సో లోపలికి వెళ్ళేసి మన రూమ్స్ ఎలా ఉంటాయి ఏంది అన్నీ చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం హాస్టల్ లోపలికి వెళ్తున్నాం. రండి చూసేద్దాం లోపల ఎలా ఉంది అని. ఇదైతే మన ఫస్ట్ హాస్టల్ అయితే ఎంట్రన్స్ లోపలికి. సో ఇదైతే కామన్ హాల్ లాగా ఉంటుంది. ఇదైతే ఫస్ట్ వింగ్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ వింగ్ అంటారు. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళినా ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. ఇంక రైట్ సైడ్ అయితే ఆఫీస్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు మన అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇందులోనే ఇచ్చేది, హాస్టల్ అప్లికేషన్ ఫామ్స్. అటు వాషింగ్ ఏరియా ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే థర్డ్ వింగ్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. సో ఇప్పుడు మన రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ వింగ్లో. సో స్ట్రైట్గా మనకు కనబడేది అయితే స్టడీ హాల్ అనమాట. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈ స్టడీ హాల్లోనే ప్రిపేర్ అవుతారనమాట. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మా వింగ్కి, సెకండ్ వింగ్కి. మా రూమ్ నెంబర్ వచ్చేసి రూమ్ నెంబర్ 218 అనమాట. సో మా రూమ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై రూమ్. సో ఇక్కడ రూమ్కి 6 షేరింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ మేము టేబుల్ అరేంజ్ చేసుకున్నాం, అదైతే చార్జెస్ పెట్టుకోనికి. అండ్ అలాగే మేము ఒక చిన్న ప్లాంట్ కూడా మేము పెంచుకుంటున్నాం. ఫస్ట్ బెడ్ వచ్చేసి మా ఫ్రెండ్ గిరిజది. షీ ఈజ్ ఫ్రమ్ ఎంఏ సోషియాలజీ. సో తనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ బెడ్ చూస్తే హనా ఫాతిమా. షీ ఈజ్ ఫ్రమ్ ఎంఏ సైకాలజీ డిపార్ట్మెంట్. చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట తన ప్లేస్. అండ్ ఇక్కడ కనబడేది విండో పక్కన బెడ్ అయితే వనశ్రీ. షీ ఈజ్ ఫ్రమ్ ఎంఏ తెలుగు. అండ్ ఇక్కడ కనబడే 3 బెడ్లు చూస్తే ఇటు కార్నర్ బ్లూ కలర్ బెడ్ వచ్చేసి రాధా ఫ్రమ్ ఎంకామ్. అండ్ ఇక్కడ కనబడే 2 అండ్ ఇంకా నేను అండ్ మా ఫ్రెండ్ది అనమాట. సో రూమ్కి 2 ఫ్యాన్స్, 3 ట్యూబ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే మా రూమ్ ఓవరాల్ వ్యూ అనమాట. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. మా రూమ్లో బెడ్స్ అరేంజ్మెంట్స్ అయితే మేము ఇలా చేసుకున్నాం. ఎవరి రూమ్లో వాళ్ళకి కంఫర్టబుల్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇదైతే కబోర్డ్స్ అనమాట. ఒక కబోర్డ్లో 2 షేరింగ్ ఉంటుంది. 6 మెంబర్స్ కాబట్టి 3 కబోర్డ్స్ ఉంటాయి. సో ఇదనమాట ఓయూ లేడీస్ హాస్టల్లో ఓవరాల్గా రూమ్ స్ట్రక్చర్స్ అయితే ఇట్లా ఉంటాయి. రూమ్కి 6 మెంబర్స్ ఉంటారు. కబోర్డ్స్ అయితే 2 షేరింగ్, ఈచ్ కబోర్డ్ 2 షేరింగ్ ఉంటుంది. ఇట్లా ఉంటుందన్నమాట ఓవరాల్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.